2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ప్రభుత్వ విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి, మరోవైపు కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ జరుగుతుందని చెప్పి ప్రారంభం నుంచే అఖిల భారత విద్యార్థి సమైక్య పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చెబుతుంది. అయితే కర్నూలులో 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు రాజకీయ విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సంఘం సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు మనతున్నారు. సార్ చెప్పండి, ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమైంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉందండి? ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నారా లోకేష్ పరిపాలనలో నాశనమైందని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన అధికారంలోకి రాకముందు యువగలం పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే మాకు అవకాశం ఇవ్వండి, విద్యా వ్యవస్థను నేనే చూసుకుంటాను, విద్యార్థులకి ఏ సమస్య లేకుండా చూసుకుంటా అని చెప్పని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదలని చెప్పారు. ఈ రోజుకి 7,000 కోట్ల రూపాయల పైగా బకాయిలు ఉన్నాయి. 10 లక్షల మంది విద్యార్థులు చదివిన చదువుకి ప్రభుత్వ రీఎంబర్స్మెంట్ విడుదల కాక సర్టిఫికేట్లు చేతిలో లేక రోడ్ల మీద నిస్సాలుగా తిరుగుతూ ఉన్నారు. ఓ పక్క లోకేష్ గారి ప్రభుత్వం ఏమో పెద్ద ఎత్తున ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. బీటెక్ కళాశాలలు కానివ్వండి, ఎక్కడ పూర్తి స్థాయిలో విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్తో సంబంధం లేకుండా సర్టిఫికేట్లు ఇచ్చేయండి అని చెప్పని ఆదేశాలు జారీ చేసినా కూడా కనీసం ప్రభుత్వ యూనివర్సిటీ పట్టించుకునే పరిస్థితి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్తిగా రాజధాని ప్రాంతంలో ఉంది, లోకేష్ గారి నియోజకవర్గం. అక్కడ కూడా కనీసం సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితి. రీఎంబర్స్మెంట్ విడుదల చేసి సర్టిఫికేట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు ఈరోజు. కాబట్టి రీఎంబర్స్మెంట్ విషయంలో పూర్తిగా విద్యార్థులు లక్షల మంది ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున కన్నెర చేస్తూ ఉన్నారు. దానికి కూడా ఏఎస్ఎఫ్ పెద్ద ఎత్తున భవిష్యత్తు నాయకత్వం వహిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే విశ్వవిద్యాలయాల్లో జరిగేటువంటి అక్రమాలను ప్రశ్నిస్తే విద్యార్థులను సస్పెండ్ చేయడాన్ని ఎట్లా చూడాలంటారు? ఈరోజు ఓ పక్క నారా లోకేష్ గారు ఈరోజు కూడా ప్రకటించడం జరిగింది, విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని చెప్పని. మరి యూనివర్సిటీలు పూర్తిగా అనేక మంది మేధావులకు కానివ్వండి, పిహెచ్డీలు పీజీలు చేసేటువంటి విద్యార్థులు కేంద్ర నిలయాలు. మరి అటువంటి యూనివర్సిటీల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు పూర్తిగా ఇక అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వృషా నిధుల్ని పూర్తిగా ఈరోజు మళ్లించారని చెప్పని అనేక మంది విద్యార్థి సంఘాలు అడుగుతూ ఉంటే ఈరోజు వారిని రస్టికేట్ చేయడాలు, సస్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కూడా రాయలసీమ యూనివర్సిటీలో రీఎంబర్స్మెంట్ బకాయిలు కట్టకపోతే మెస్సులో కనీసం భోజనం పెట్టమని చెప్పని 8:30 గంటలకే రాత్రిపూట మెస్సు క్లోజ్ చేసిన తర్వాత 6 మంది విద్యార్థులు అట్లా మూసివేస్తారు, మాకేం సంబంధం రీఎంబర్స్మెంటు, మాకు ఇంకా లోకేష్ గారు రీఎంబర్స్మెంట్ విడుదల చేయలేదని చెప్పని ప్రశ్నించినందుకు పోలీసులను పిలిపించి అక్రమంగా అరెస్టులు చేపించి కేసులు బనాయించి సస్పెండ్ చేసిన పరిస్థితి. ఇప్పుడు మేము స్పష్టంగా అడుగుతాం లోకేష్ గారిని, అయ్యా నారా లోకేష్ గారు, మీరు పూర్తిగా ఉపన్యాసాల్లో ప్రకటనలో మాత్రం విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలంటారు. మరి మీ ఆదినటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అవినీతి అక్రమాలను ప్రశ్నించే రోజు విద్యార్థులపైన కక్షపూరితంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక యూనివర్సిటీ అవినీతి అక్రమాలు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి లోకేష్ గారు దీని పట్ల మౌనంగా ప్రవర్తించడం కూడా సిగ్గుమాని చర్యని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చెప్పండి, విద్యార్థులు పాస్ అయితేనే మీ పాసే నా పాస్గా అని చెప్పేసి లోకేష్ మాట్లాడినటువంటి కామెంట్స్ ఎట్లా చూడాలి? అంటే విద్యాశాఖ మంత్రి కావచ్చు, బేసిక్గా కూటమి ప్రభుత్వం యొక్క మాటలు కావచ్చు, తల్లిదండ్రుల పట్ల, విద్యార్థుల పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల అంటే చెప్పే మాటలకు ప్రభుత్వం చేసే పనులకు ఏమాత్రం పొంతన లేదు. తీయని మాటలతో అందరినీ మోసం చేస్తూ ఉన్నాడు విద్యాశాఖ మంత్రి, కూటమి ప్రభుత్వం. స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు పాఠశాల విద్య చూసినా, లేకపోతే నిరుద్యోగులను చూసినా, లేదా తల్లిదండ్రులను చూసినా, బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోతూ ఉంది. దానికి సంబంధించి విద్యార్థులకు కావాల్సినటువంటి విజ్ఞానంలో ప్రభుత్వ పాఠశాలను రోజు రోజుకు మూత వేస్తూ ఉన్నారు. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ అనేటువంటి పేరుతో విద్యాశాఖ మంత్రి నిడమరులో 16 కోట్లు పెట్టి ఇవాళ పాఠశాలను రూపొందించి అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. మరి అదే విద్యాశాఖ మంత్రికి ఇదే పార్వతీపురం జిల్లాలో, ఇదే మన్యం జిల్లాల నుంచి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు, అనంతపురం, కడప వరకు ఉన్నటువంటి పాఠశాలల్లో, ఏకోపాధ్యాయ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించడం లేదా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం లేదా? పైపెచ్చు ఇవాళ సెంట్రలైజ్ చేస్తూ కిచెన్ పేరుతో మొత్తం సెంట్రలైజ్ చేస్తూ అంటే కాంట్రాక్టర్లకు కమిషన్లకు అమ్ముకోవడం కోసం తన యొక్క హిడెన్ ఎజెండాను ఇవాళ ప్రవేశపెడుతూ పౌష్టికాహారం అని అంటా ఉన్నాడు విద్యాశాఖ మంత్రి. అంటే చివరికి విద్యార్థులకు అందించే భోజనం దగ్గర నుంచి మొత్తం వ్యాపారం చేస్తూ ఉన్నాడు విద్యాశాఖ మంత్రి. మాటలేమో తీయగా ఉన్నాయి, తన యొక్క విధానాలు మాత్రం హిట్లరు, మొసిలిను లాంటి
డయ్యర్ లాంటి నియంతల కంటే దారుణాతి దారుణంగా ఇవాళ విద్యార్థుల హక్కులను కాలు రాసే విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ విధమైనటువంటి కార్యాచరణ ఇవాళ ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య చచ్చిపోతూ ఉంది, కార్పొరేటీకరణ అవుతూ ఉంది. కార్పొరేట్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలో ఫీజులు డిస్ప్లే చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఆ రకంగా ఎక్కడైనా ఆ పరిస్థితి ఉందా? రాష్ట్ర విద్యాశాఖ మంత్రి యొక్క ప్రభుత్వం యొక్క కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క గోడలే ఆ యొక్క రాజకీయ పార్టీ అనుయాయుల పార్టీలు, ఆ యొక్క పాఠశాలలు, ఆ యొక్క కళాశాలలు, ఆ యొక్క పార్టీ యొక్క రంగులే ఇవాళ ఆయా పాఠశాలలుగా ఉన్నాయి. ఆ క్రమంలో ఈ విద్యాశాఖ మంత్రి నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, భాష్యం కానీ, లేకపోతే విజ్ఞాన్ కానీ, విట్టు కానీ ఇలాంటి కార్పొరేట్ మల్టీ దగాకోరుల యొక్క పాఠశాలలను కళాశాలల పైన పేద విద్యార్థులకు, తల్లిదండ్రులకు, విద్యార్థుల ద్వారా తమ యొక్క భవిష్యత్తును మార్చుకునేటువంటి అవకాశం ఈ యొక్క కార్పొరేట్ ప్రభుత్వం అందిస్తుందని చెప్పి మేము భావించడం లేదు. పైపెచ్చు తల్లిదండ్రులను అందరినీ మోసం చేస్తూ మళ్ళీ ఓట్ల కోసము, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఒక పక్క మీకు నేను కట్టడి చేస్తా ఉన్నా, ఇవాళ ప్రాథమిక విద్యలో మీ అందరూ చదువుకోవాలి కాబట్టి, నిర్బంధ విద్య చదువుకోవాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫీజు స్ట్రక్చర్ నేను తీసుకొని వస్తున్నా అని చెప్పి పత్రికా ప్రకటనలు మాత్రమే ఈ విద్యాశాఖ మంత్రి ఇస్తా ఉన్నాడు. ఇది ఓటు బ్యాంకు రాజకీయం కాబట్టి ఈ విధమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు పక్కన కల్పిస్తూ ప్రభుత్వం తన యొక్క గత ప్రభుత్వం ఏదైతే తల్లికి వందనం అని చెప్పిందో, ఈ ప్రభుత్వం ఏదైతే ఇట్లా 15,000 అమ్మఒడి అని చెప్పి అంటే ఏ ప్రభుత్వం ఏ పథకాలు తీసుకొని వచ్చినా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉంది తప్ప నిజంగా విద్యార్థులకు తమ యొక్క అభివృద్ధికి నోచుకునేటువంటి ప్రభుత్వంగా చలామణి కావడం లేదు. ఎస్పెషల్లీ ఫీజు స్ట్రక్చర్ సంబంధించి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి ధైర్యం లేదు. ఎందుకంటే ఈ యొక్క పార్టీకి తన యొక్క ప్రభుత్వాన్ని నిలబెట్టే పునాదులే ఆ యొక్క కార్పొరేట్ కళాశాలలు, విద్యాసంస్థలు కాబట్టి విద్యాశాఖ మంత్రి డొల్ల విద్యాశాఖ మంత్రి ఆ యొక్క విద్యాసంస్థల హిడెన్ కార్పొరేట్ యజమానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. అంటే విద్యాసంస్థల ప్రారంభం రోజు నుంచే విద్యార్థులకి, ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకి యూనిఫామ్ మొదలుకొని, పాఠ్యపుస్తకాలు మొదలుకొని, నోట్ పుస్తకాలు అన్నీ కూడా ఇస్తామనేసి చెప్పారు. ఇప్పుడు ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలవుతుందా? ఎక్కడ కూడా అంటే విద్యాశాఖ మంత్రి ఇదివరకే మేము మాట్లాడుతున్నట్లు చెప్పినట్లు పైనుంచి కింది వరకు అంటే ప్రభుత్వం ఇచ్చేదేమో గోరంతా, దాన్ని ప్రజాధనంతో ప్రకటనలు మాత్రం వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆర్భాటాలు చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు పక్కన ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, లేకపోతే వేరే ప్రభుత్వం ఇచ్చినటువంటి కల్పన అయితేనేమి విద్యార్థులకు ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అందడం లేదు. అందకపోగా ప్రకటనలకు మాత్రం విపరీతమైన ఖర్చులు పెడతా ఉన్నారు. ఇదివరకు మీరు ఏదైతే ప్రభుత్వ విద్యార్థులకు షూ అయితేనేమి, పుస్తకాలు అయితేనేమి, యూనిఫామ్ అయితేనేమి, ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలలో నో బ్యాగ్ అనేటువంటి సిస్టమ్ అయితేనేమి ఇవేవి అందకపోగా ఈ యొక్క అంటే మొత్తం తమ యొక్క కాంట్రాక్టర్ల పరం అయిపోతూ ఉంది పాఠశాల విద్య. అంటే ప్రభుత్వ విద్యను ఒక రకంగా చెప్పాలంటే ఒక డబ్బులు సంపాదించేటువంటి ఫ్యాక్టరీగా, పరిశ్రమల కేంద్రంగా మార్చేందుకే ఈ యొక్క ఐటీ మంత్రి, విద్యాశాఖ మంత్రి, కార్పొరేట్ల మంత్రి ఇవాళ మా యొక్క తల్లిదండ్రుల భుజస్కంధాలపైన ఓట్లపైన గెలిచి మమ్మల్ని ఈ విధమైనటువంటి భిక్షగాలుగా విద్యార్థులను తయారు చేసేందుకే ఈ విద్యాశాఖ మంత్రి పరిపాలన చేస్తున్నాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఫైనల్గా విద్యార్థులు రాజకీయాలకు రావాలి అని చెప్పి మంత్రి లోకేష్ కామెంట్ని ఎలా చూడాలి? విద్యాశాఖ మంత్రి కామెంట్ చేసినటువంటి మాటలు నిజంగా వాస్తవమే అయితే అభినందించాల్సినటువంటిదే. కానీ ఆ విధమైనటువంటి వైఖరి విద్యాశాఖ మంత్రి లేదు. సాక్షాత్తు ఎందుకంటే విద్యార్థి పోరాటాలు లేకోకుండా, విద్యార్థులు మాట్లాడి సాధించుకున్నటువంటి హక్కుల్నే కాలు రాసేటువంటి విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎక్కడ విద్యాశాఖ మంత్రి మాట్లాడడమేమో విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలంటా ఉన్నాడు. మరి యూనివర్సిటీల్లో విద్యార్థులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులను ప్రశ్నిస్తే వారిని రెస్టికేట్ చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీల్లో కోర్సులు డిపార్ట్మెంట్లు అదేవిధంగా కోర్సులు క్లోజ్ అవుతూ ఉంటే వారి గురించి మాట్లాడుతూ ఉంటే ఎక్కడికక్కడ వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం పక్కన VBSAని తీసుకొని వచ్చి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% మంది విద్యార్థుల భాష, ప్రాంతం, చరిత్ర, సంస్కృతి లాంటి అంశాలను తాకట్టు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం కేంద్రీకరణ పేరుతో మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ సెంట్రలైజ్ చేస్తుంటే ఒక్క మాట మాట్లాడినటువంటి విద్యాశాఖ మంత్రి ప్రభుత్వ విద్యను, విద్యార్థుల హక్కులను కాలరాస్తుంటే, కాషాయీకరణ చేస్తుంటే మాట్లాడినటువంటి విద్యాశాఖ మంత్రి ఇవాళ విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని చెప్పి పిలుపును మాత్రమే ఇస్తా ఉన్నాడు, మాటలు మాత్రమే చేస్తూ ఉన్నాడు. ఇది అత్యంత హేయమైనటువంటి ఒక
దుర్బుద్ధితో కూడినటువంటి మాటలు ఇవి. తీయని మాటలతో విద్యార్థులను, తల్లిదండ్రులను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను గొంతు కోస్తూ ఓట్ల కోసం మాత్రమే ప్రకటనలు చేసేటువంటి మంత్రిగా ఇవాళ మాట్లాడుతున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. గతంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు ఉన్నవి, ఎందుకు రద్దు అయినట్లు? విద్యాశాఖ మంత్రి ఎందుకు విద్యార్థులకు ఎన్నికలు లేవంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీల్లో కావచ్చు, లేదంటే ప్రభుత్వ రంగంలో నడిచేటువంటి విద్యా సంస్థల్లో కావచ్చు, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్సు, లేదంటే తల్లిదండ్రుల యొక్క జీవన ప్రమాణాలు, ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతికి సంబంధించినటువంటి అక్షరాన్ని ఇవాళ విద్యార్థులు చదివి తద్వారా ప్రభుత్వాలు నడిపించేటువంటి నాయకులుగా ఎదిగేటువంటి కేంద్రాలుగా ఉన్నటువంటి విద్యా సంస్థలకు ఇవాళ నాయకులుగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎన్నికలు పెట్టకుండా ఆ విధమైనటువంటి ప్రశ్నించే తత్వం పెరుగుతుంది. కాబట్టి తమ యొక్క బూర్జ్వా ఆలోచనలకు, తమ యొక్క బానిసత్వానికి మరింత మంది ఎక్కువ చేరువ కావాలి. కాబట్టి తమను ప్రశ్నిస్తారు. కాబట్టి విద్యార్థులకు పాఠశాలల్లో లేదా కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో ఎన్నికలు నిర్వహించకుండా ఈ బూర్జ్వా పార్టీలు విద్యార్థులను, యువజనులను ఈ విధమైనటువంటి వైఖరి తీసుకున్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి ఇవాళ మాట్లాడుతూ విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలన్నటువంటి విషయం చెప్పడం జరిగింది. దాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము అభినందిస్తూ ఉన్నాం. కానీ వాస్తవ రూపాల్లో అలాంటిది ఎక్కడా లేదు. యూనివర్సిటీ కేంద్రాల్లో లేదా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అన్యాయం జరిగినా, లేదా విద్యాసంస్థల్లో కోర్సులు, డిపార్ట్మెంట్లు క్లోజ్ అయిపోతా ఉన్నా వాటిని మాట్లాడుతుంటే ఇవాళ విద్యార్థి నేతలను, విద్యార్థులను రెస్టికేట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికెక్కడ ప్రశ్నించే గొంతును ఇవాళ మూసివేస్తూ ఉన్నారు, నొక్కివేస్తూ ఉన్నారు. మరి ఏఐఎస్ఎఫ్ నేతలుగా, విద్యార్థి సంఘం నాయకులుగా మేము ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి, కూటమి ప్రభుత్వానికి నేరుగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రికి దమ్ముంటే ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఏ డిగ్రీ కళాశాలలోనైనా, ఏ ప్రభుత్వ యూనివర్సిటీల్లోనైనా విద్యార్థి సంఘానికి ఎన్నికలు నిర్వహించండి. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించండి. ఈ విద్యార్థి సంఘం ఎన్నికల్లో మీ యొక్క విద్యార్థి సంఘం కూడా ఉంటుంది. అది మర్చిపోకండి. ఖచ్చితంగా మీరు ఎన్నికలు నిర్వహించండి. మీరు ఇచ్చినటువంటి మాటలు చిత్తశుద్ధితో నిలబెట్టుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నా. మొత్తంగా చూసుకుంటే విద్యార్థులు రాజకీయాలకు రావడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వానికి ఒకటే సవాల్ విసురుతున్నాము. తప్పనిసరిగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరపండి, రాజకీయాల్లో విద్యార్థులు ఉంటారు అని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, కర్నూలు.